Excella Education Study in USA assured scholarship. Contact 9881 ద్రాక్షారామం భీమేశ్వర స్వామి ఆలయంలో కళ్యాణ వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఇక్కడ ఆలయ అధికారులతో పాటు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక పురోహితులు కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు ఆలయ ప్రధాన అర్చక స్వాములు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. స్వామి, ఏంటి మెయిన్ ఈ యొక్క కళ్యాణం యొక్క విశిష్టత ఏంటి? స్వామివారిని ఈ సమయంలో దర్శించుకోవడం వల్ల ఎటువంటి పుణ్యఫలం ఉంటుందనుకుంటారు? మాఘ శుద్ధ ఏకాదశి, భీష్మ ఏకాదశి రోజున స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవాలు జరగడం అనేది ఇక్కడ పూర్వం నుంచి వస్తున్నటువంటి ఆచారం. అయితే ఎక్కడా లేనటువంటి విశేషం, ఈ ఆలయంలో ఉన్న విశేషం ఏంటంటే శివకేశవులు ఇద్దరికీ కూడా అభేదంగా ఒకే సుముహూర్తానికి ఒకే పీఠం మీద ఏకకాలంలో కళ్యాణ మహోత్సవం జరగడమే ఇక్కడ స్వామివారికి చాలా విశేషం. అలాగే మనకి ప్రత్యక్ష దైవమైనటువంటి సూర్యనారాయణమూర్తి అవడానికి విష్ణుమూర్తి అంశ అయినప్పటికీ కూడా ఇక్కడ స్వామివారు ఎదిగిపోతుంటే ప్రథమంగా అర్చించింది ఆ సూర్యభగవానుడే, భీమేశ్వరుణ్ణి. అందువల్ల ఇక్కడ స్వామివారు కూడా సూర్యేశ్వరుడుగానే కొలవబడుతూ ఉంటారు. ఒకే ముహూర్తంలో ఈ చండికా సమేత సూర్యేశ్వరుడికి, మాణిక్యాంబా సమేత భీమేశ్వరుడికి, అలాగే లక్ష్మీ సమేత నారాయణ స్వామి వారికి ముగ్గురికి కూడా ఏకకాలంలో ఒకే ముహూర్తంలో కళ్యాణం జరుగుతుంది. ఇక్కడ ఎక్కడా లేని విధంగా జరిగేటటువంటి కళ్యాణం చూడడం వల్ల మనకి భోగమోక్షాలు రెండింటినీ ప్రసాదిస్తాట విష్ణుమూర్తి పరమేశ్వరుడు ఇద్దరూ కూడా. అలాగే ఈ క్షేత్రం కాశీకి దక్షిణంగా ఉండడం వల్ల దక్షిణ కాశీగాను, ఇక్కడికి వ్యాసులు వారు వచ్చి వెళ్ళడం వల్ల వ్యాస కాశీగాను కూడా చెప్పబడుతూ ఉంటుంది. మనం కాశీ వెళ్ళి అక్కడ మరణిస్తే మోక్షాన్ని మాత్రమే ఇస్తాడు అక్కడ విశ్వేశ్వరుడు. అయితే ఈ భీమేశ్వరుడు దర్శనం చేయడం వల్ల భోగాన్ని మోక్షాన్ని రెండింటినీ ప్రసాదింపజేస్తాడు. కాబట్టి ఈ మహోత్సవాల టైంలో, ఈ మాఘమాసంలో సూర్యభగవానుడికి అత్యంత ప్రీతికరమైనటువంటి ఈ మాసంలో స్వామివారి కళ్యాణం జరిగినప్పుడు ఆ స్వామిని దర్శించడం వల్ల సప్త జన్మ కృతం పాపం, 7 జన్మాలుగా మనం చేసుకునే పాపాలన్నీ పోతాయని చెప్పి సాక్షాత్తు వ్యాస భగవానుడు భీమఖండంలో రాయడం అనేది జరిగింది. భోగలింగం అనేది ఇక్కడ ప్రసిద్ధిగాంచింది. భోగలింగంని దర్శించుకోవడం వల్ల ఈ మాసంలో ఏంటి ఫలితం ఏముంటుంది? ఎక్కడెక్కడి నుంచి భక్తులు వస్తూ ఉంటారు? అంటే ఏదైనా కొంతమంది రకరకాల ఇబ్బందులు, అంటే జాతక దోషం కావచ్చు, లేదంటే పూర్వజన్మలో జరిగిన పాపాల వల్ల కొంతమంది అటువంటి భావనలో ఉంటూ ఉంటారు. వాళ్ళకి ఏమన్నా ఇక్కడికి రావడం వల్ల ఫలితం ఏమైనా ఉంటుంది? భోగం అనేటప్పటికి ప్రధానంగా వచ్చేది సూర్య భగవానుడు అర్చించడం వల్లే ఈ లింగాన్ని భోగలింగం అంటారు. అందువల్ల ఆయన అర్చించినటువంటి లింగం. రెండవది ఆరోగ్యప్రదాత సూర్యభగవానుడు. ఈ నవగ్రహ దోషాలు కానీ, నక్షత్ర దోషాలు కానీ, ఇటువంటివి ఏమున్నా సరే ఈ స్వామికి ఒక 11 సోమవారాలు 11 ప్రదక్షిణలు చేసుకుని 11 సార్లు అభిషేకం చేసుకుంటే ఖచ్చితంగా ఆ యొక్క నవగ్రహ బాధల నుంచి ఖచ్చితంగా ఆ భక్తుడికి విముక్తి అనేది ఖచ్చితంగా కలుగుతుందని మనకి భీమఖండంలో కూడా 2-3 ఆధారాలు కూడా చెప్పబడి ఉన్నాయి. కళ్యాణానికి సంబంధించిన ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? భక్తులు ఎంతమంది ఇచ్చేసే అవకాశం ఉంది? ఎటువంటి ఏర్పాట్లు చేశారు? ఈవో గారు ఉన్నారు మనతో పాటు. స్వామి, ఏంటి చెప్పండి, ఎటువంటి ఏర్పాట్లు చేశారు? ఓం నమ శివాయ. శ్రీ మాణిక్యాంబ సమేత భీమేశ్వరం దేవస్థానం ద్రాక్షారామ శ్రీ స్వామివారి కళ్యాణ మహోత్సవంలో ఈరోజు ఉదయం 5:45 స్వామివారి అమ్మవారిని పెళ్లి కొడుకు పెళ్లి కుమార్తెలుగా అలంకరించి వారికి మంగళ స్నానాలు చాలా శాస్త్రోక్తంగా ఈరోజు చేయడం జరిగింది. అదేవిధంగా సాయంత్రం 10:25 శ్రీ స్వామివారి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా చేయడానికి మా యొక్క భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇందులో మన జిల్లా కలెక్టర్ గారు, అలాగే ఎస్పీ గారు, అలాగే జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేస్తారు. వారందరూ కూడా ఏ విధంగా అసౌకర్యం కలగకుండా పోలీసు వారు మేము కూడా కోఆర్డినేషన్ అయ్యి అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. సిట్టింగ్ ఏర్పాట్లు ఏంటి, బారిగేట్లు ఏంటి అన్నీ కూడా మేము ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే పెళ్ళి, ఒక ధనవంతుడి పెళ్ళి, ఒక కోటేశ్వరుడి పెళ్ళి ఎలా అయితే జరుగుతుందో మా స్వామి వివాహం అలా చేసుకోవాలని అత్యంత ఘనమైన ఏర్పాట్లు జరుగుతున్నాయి. మీరు కూడా ఒకసారి వీక్షించండి. ఈ యొక్క కార్యక్రమంలో ఎన్నడూ లేని విధంగా ఈ సంవత్సరం ప్రత్యేకమైన పూలాలంకారాలు చేసాం. భక్తులందరూ కూడా ఏ విధంగా అసౌకర్యం కలగకుండా ఈ యొక్క తలంబ్రాలు, ముత్యాలు కూడా అందేలాగా బారిగేట్లు కట్టాం. ఆ బారిగేట్లో వచ్చి ఈ యొక్క తీర్థప్రసాదాలు స్వీకరించి తలంబరాలను కూడా స్వీకరించవలసింది కోరుతున్నాం. అదేవిధంగా బయటికి వెళ్ళే మార్గం దగ్గర కూడా భక్తులందరూ కూడా ఉచితంగా అనేక రకాలైనటువంటి ప్రసాదాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి భక్తులందరూ కూడా వినియోగించవలసింది కోరుతున్నాం. ఎంతమంది వచ్చే అవకాశం ఉందండి? సాధారణ భక్తులు ఇబ్బంది పడకుండా ఎటువంటి ఏర్పాట్లు చేస్తారు? సుమారు 15 నుంచి 20 వేల మంది వస్తారని చెప్పేసి మేము ఈ యొక్క ఏర్పాట్లు అనేది చేయడం జరిగింది. గతంలో ఎప్పుడు కూడా 1500 మంది జరిగేది. గత సంవత్సరం నుంచి కూడా
అత్యంత అద్భుతం. గత సంవత్సరం ఒక నూతన రథాన్ని తయారు చేసుకున్నాం స్వామివారికి యుద్ధ ప్రాతిపదికన. ఆ రథం కూడా ఇప్పుడు రేపు 23వ తారీఖున మాకు రథోత్సవం ఉంది. అత్యంత వైభవేతంగా ఈ రథోత్సవాన్ని కూడా మేము నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నాం. ఈ యొక్క రథోత్సవం అలాగే కళ్యాణోత్సవంలో సహకరిస్తున్నటువంటి మా అర్చక స్వాములు, సిబ్బంది, అలాగే పోలీసు డిపార్ట్మెంట్ వారు, హెల్త్ డిపార్ట్మెంట్ వారు, R&B వారు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారు, వీరందరి సహకారంతో ఈ యొక్క కార్యక్రమాలు అత్యంత ఘనంగా చేసుకుంటున్నాం. వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. పంచారామ క్షేత్రాల్లో ఒకటిగా ప్రసిద్ధి చెందినటువంటి ఈ భీమేశ్వర ఆలయంలో కళ్యాణం ఏర్పాట్లు అయితే మునుపెన్నడూ లేని విధంగా కూడా ఇక్కడ ఏర్పాట్లు చేసామంటున్నారు. అయితే దీనికి సంబంధించి ప్రత్యేకంగా ఎంతమంది భక్తులు వచ్చినప్పటికీ ఎటువంటి ఇబ్బంది లేకుండా స్వామివారి దర్శనం చేసుకుంటాం కానీ కళ్యాణం వీక్షించేందుకు కానీ సమర్థవంతంగా ఏర్పాట్లు చేశామని కూడా ఈవో గారు చెప్తా ఉన్నారు.